హాయ్ అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భవానీ ప్రభా ముచ్చట్లు. ఈరోజు మన ఛానల్లో టమాటా కందిపప్పు కర్రీ ఎలా చేయాలో చూసేద్దాం. చాలా ఈజీ, జస్ట్ 15 మినిట్స్లో అయిపోతుంది. ముందుగా కందిపప్పు తీసుకోండి. నేను ఇక్కడ పొట్టుపప్పు తీసుకుంటున్నాను. మీ ఇంట్లో ఏ కందిపప్పు ఉందో దాన్నే యూజ్ చేసేసేయండి. నేనైతే ప్రజెంట్ పొట్టుపప్పు మాత్రమే యూజ్ చేస్తున్నాను, ఎందుకంటే మేము ఎక్కువగా ఇదే తింటాం, అందుకే నేను పొట్టుపప్పు యూజ్ చేస్తున్నాను. దీన్ని ఒక 2-3 టైమ్స్ వాష్ చేసుకొని పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న 2 టమాటాలని వేసేసుకుందాం. టమాటాలని ఇలా పప్పుతో వేసి ఉడికిస్తేనే టేస్ట్ చాలా బాగా కుదురుతుంది. మీరు కావాలంటే మనం ఆనియన్స్ వేసుకున్న తర్వాత కూడా టమాటాస్ వేసుకోవచ్చు. ఇందులో మనకు సరిపోయని వాటర్ వేసుకోవాలి. ఆ పప్పు మునిగేంత వరకు వాటర్ వేసుకున్న సరిపోతుంది. అంతకన్నా తక్కువ వేసుకుంటే పప్పు విజిల్స్ వచ్చినప్పుడు మాడిపోతుంది. సో కావాల్సినన్ని వాటర్ పోసుకోండి. ఆ తర్వాత ఇందులో కొద్దిగా పసుపు వేసుకోవాలి. పసుపు ఎక్కువగా వేయకండి, మళ్ళీ పోపులో కూడా వేసుకుంటాం కదా. మళ్ళీ కొద్దిగా ఆయిల్ వేసుకోండి. ఇవన్నీ ప్రెషర్ కుక్కర్లోనే వేసుకోవాలి. ఇప్పుడు ప్రెషర్ కుక్కర్కి విజిల్ పెట్టుకోండి. నేను మా పెద్ద కుక్కర్ కాబట్టి నేను 10 విజిల్స్ పెట్టుకుంటాను. మీరు చిన్న కుక్కర్ కాబట్టి మీకు ఎన్ని విజిల్స్ అలవాటో అన్ని విజిల్స్ పెట్టుకోండి. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో మనం విజిల్స్ పెట్టేసిన తర్వాత పప్పు ఇలా మంచిగా ఉడుకుతుంది. ఇప్పుడు పోపు పెట్టేసుకుందాం. ఫస్ట్ ఇదే కుక్కర్లో కొద్దిగా ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ హీట్ అయ్యేంత వరకు వెయిట్ చేయాలి. ఆయిల్ హీట్ కాకముందుకి మనం జీలకర్ర ఆవాలు వేస్తే అవి సరిగా గోలవు, మనం హీట్ అయిన తర్వాతనే వేయాలి. సో నేను ఇప్పుడు ఒక 1/2 స్పూన్ జీలకర్ర వేస్తున్నాను, కొద్దిగా ఆవాలు వేస్తున్నాను, అలాగే ఒక ఎండుమిర్చి కూడా వేస్తున్నాను. మీరు కావాలంటే పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు. నేను ఎండుమిర్చి ఉందని ఎండుమిర్చి వేసేస్తున్నాను. తర్వాత ఒక ఆనియన్ కట్ చేసుకొని వేసేసుకున్నాను. ఇప్పుడు వీటన్నింటిని బాగా మిక్స్ చేయాలి. ఆనియన్స్ మంచిగా వేగే వరకు మంచిగా గోలించండి. ఆనియన్స్ పచ్చిగా ఉంటే పప్పు టేస్టీగా ఉండదు. నాకు తెలిసి అందరికీ పప్పు వండడం వచ్చు, కాకపోతే నేను ఎలా వండుతున్నాను అనేది మీకు చూపిస్తున్నాను అంతే. ఇప్పుడు ఇందులో కరివేపాకు వేసుకుంటున్నాను. కరివేపాకు కూడా వేసుకున్నాక చాలా బాగా మిక్స్ చేసుకోవాలి. అయితే పప్పు చేయడం కూడా ఒక ఆర్ట్ అని చెప్తాను, ఎందుకంటే బేసిక్గా పప్పు వండడం కూడా రాకపోతే ఎలా కదా, అందుకే పప్పు వండడమైనా కరెక్ట్గా నేర్చుకోవాలి. ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి, లేకపోతే పప్పు అంతా స్మెల్ వస్తుంది. సో మంచిగా వేయించుకోవాలి, మంచిగా టైం తీసుకోండి. ఇవన్నీ వేగేంత వరకు కలుపుతూ ఉండండి. మీరు అల్లం వెల్లుల్లి పేస్ట్కి బదులు మీకు టేస్ట్ ఇంకా బాగా కుదరాలంటే వెల్లుల్లిపాయని దంచుకొని మరి వేసుకుంటే సూపర్గా వస్తుంది టేస్ట్. నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంది కాబట్టి డైరెక్ట్గా అల్లం వెల్లుల్లి పేస్టే వేసేసాను. నెక్స్ట్ ఇందులో కొద్దిగా పసుపు వేసుకుందాం, ఎందుకంటే కొద్దిగానే వేసుకోండి. ఆల్రెడీ మనం పప్పులో వేసుకున్నాం కదా, అది ఇది ఎక్కువైతే మళ్ళీ కొంచెం చేదుగా వస్తుంది. సో కొద్దిగా పసుపు వేసుకొని మంచిగా గోలించుకోండి. పప్పు మంచిగా గోలిన తర్వాత ఇందులో 2.5 స్పూన్స్ కారం వేస్తున్నాను. మీకు ఎంత సరిపోతుందో అంతే కారం వేసుకోండి. మాకు 2.5 సరిపోతుంది, అందుకే నేను సరిపోయేంతగా వేస్తున్నాను. మీరు ఎంత కావాలో అంత వేసేసుకోండి. కొద్దిగా తగినంత ఉప్పు వేసుకుంటున్నాను. ఇప్పుడు వీటన్నింటిని మంచిగా మిక్స్ చేసుకోవాలి. వెంటనే పప్పు వేయకండి, వెంటనే పప్పు వేస్తే అంత కారం ఉంటుంది. అట్లా వేయకుండా ఒక 1 మినిట్ అయినా కారంని మంచిగా గోలనివ్వండి. ఇప్పుడు కారం మంచిగా గోలిన తర్వాత పప్పుకి మంచి టేస్ట్ వస్తుంది. సో ఇప్పుడు 1 మినిట్ అయింది కదా, మనం ఆల్రెడీ ఉడకబెట్టేసుకున్న పప్పు ఉంది కదా, అది ఇందులో యాడ్ చేసేసుకుందాం. కొంతమంది అయితే ఆల్రెడీ ఉడకబెట్టిన పప్పులోనే ఈ పోపు అంతా వేసేస్తారు, కాకపోతే ఇలా వేస్తేనే పప్పు టేస్ట్ బాగా వస్తుంది. మళ్ళీ కారంతో పాటు పప్పు ఉడకాలి, అప్పుడే ఇంకా మంచిగా ఉంటుంది. నిజానికి పప్పు చేయడం చాలా ఈజీ, అది అందరికీ తెలిసిందే, కానీ మంచిగా వండుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది. పప్పు మంచిగా ఉడికిపోయిన తర్వాత లాస్ట్లో కొత్తిమీర వేసేసుకొని ఒకసారి ఫైనల్గా కలిపేసుకోండి. మీకు పప్పు కొంచెం వాటర్గా అనిపిస్తే మంచిగా దగ్గరకు వచ్చేదాకా ఉంచండి. చూసారు కానీ మన పప్పు రెడీ అయిపోయింది. చేసుకోవడం ఎంతో ఈజీ. సో ఇలాంటి వీడియోస్ మీరు ఇంకా చూడాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.